శ్రీకాకుళం జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం నాడు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులు పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా అచ్చెన్నాయుడు వీరిరువురు కూడా పలు సూచనలను అధికారులకు చేశారు. ఈ సమావేశంలో పాతపట్నం నియోజకవర్గం సమస్యలపైన, గతంలో జరిగిన అవినీతిపైన తన గళాన్ని ఆ స్థానిక పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సదాశివులు నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. 10 సార్లు ఫోన్ చేసినా సరే ఏ ఒక్కరు కూడా మాకు స్పందించట్లేదు అనేది గతంలో నేను కూడా చూశాను. అటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వంలో ఒక్క కంప్లైంట్ అంటే ఒక్కటి కూడా అలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు అందరి మీద ఉంది. ప్రజాప్రతినిధులు ఇప్పుడు కూడా ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ల కోసం పనిచేసే వ్యక్తులు. ఆ గౌరవం మీరు కూడా ఇవ్వాలి. ఏ కార్యక్రమం చెప్పినా సరే ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ మనకందరికీ కూడా కొన్ని హక్కులు పెట్టింది. ఆ హక్కులు దాటి ఏదైనా ఉంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీరు కూడా ఆ కార్యక్రమం ఎలా చేయొచ్చనేది వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ద్వారా ఒపీనియన్స్ చెప్పండి. కానీ అగౌరవపరచడం, లేకపోతే వాళ్ళు ఫోన్లు చేస్తే అవైలబుల్ గా లేకపోవడం, పిలిస్తే స్పందించకపోవడం, ఇటువంటి కంప్లైంట్స్ కూడా ఏమైనా వస్తే దాని మీద కూడా మీరు సీరియస్ గా చర్చించాల్సి వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే చాలా విషయాలు మంత్రి గారు మాట్లాడారు. కానీ ఈ ప్రభుత్వానికి సీజన్ వచ్చింది కాబట్టి మనకు అందరికీ మొట్టమొదటిగా ఉన్నటువంటి ఛాలెంజ్ అగ్రికల్చర్ ప్లస్ ఇరిగేషన్. అందులో ఎక్కడా కూడా మాట పడకూడదు. మా అందరికీ కూడా గుండెల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, రైతులు కానీ, అక్కడ కానీ ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా, ఏ పొరపాటు ఉన్నా, రైతులకి ఎక్కడ ఏ బాధ కలిగినా వ్యక్తిగతంగా మాకు బాధ కలిగినట్టుగానే మేమందరం కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మా వరకు ఎంత సహకారం అందించాలన్నా సరే శిక్షణ లేకుండా మీ అందరికీ కూడా మేము తోడుగా నిలబడతాం. ఎప్పుడు మనం కాలువలు విడిచిపెట్టడానికి అవకాశం ఉందో మళ్ళీ నేను సమావేశం పెడతాను. తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచే మీరు ఎమ్మెల్యేస్తో మాట్లాడి ఎక్కడికక్కడ ఒక్లైన్స్ పెట్టించి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయించండి, ఎస్టిమేషన్ చేయండి. నేను ఇద్దరు నా మిత్రులే, మంత్రి నాకు చాలా బాగా క్లోజ్. నేను ఆల్రెడీ శశిభూషణ్ చెప్పాను, టెంపరీగా మీకు ఎంత డబ్బు కావాలంటే నేను ఇప్పిస్తాను. మీకు ఇదే బాధ్యత. ఈసారి టైలెంట్కి నీరు ఇవ్వలేదనే మాట రాకూడదు. రేపు వంశధార నీరు వచ్చిన తర్వాత పోలీసులు పెట్టైనా ఫస్ట్ మనం అన్ని కెనాల్స్ క్లోజ్ చేసి ముందు వజ్రపొత్తులు పలాసకి నీరు ఇచ్చి తర్వాత మనం పూర్తిగా అన్ని దగ్గరలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. నేను అనునిత్యం మీకు అందుబాటులో ఉంటాను. ఈ ప్రాజెక్టు మీద పూర్తిగా అవగాహన ఉంది, కాలువల మీద అవగాహన ఉంది, ఫండ్స్ ఎరగ తేవాలని నాకు తెలుసు. అది మీకు ప్రధానమైనటువంటిది. మిగతా ఆఫీసులు ఉంచుతారని తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ కార్యక్రమం. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు దీంతో అది ఒకసారి ఎంక్వైరీ చేసి పెట్టండి సార్, ఒకసారి పెట్టండి చెప్పండి సార్. ఇంకో విషయం కూడా సార్, మా పరిస్థితి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పాతపట్నం నియోజకవర్గం అన్యాయంగా బలైపోయింది సార్. మీ అందరికీ తెలుసు, తమ నీరు ఏం లేదు. మా నీరు వాటర్ ఏమో వేరు వేరు నియోజకవర్గాలకి వేరు వారికి వెళ్తుంది, కానీ కనీసం మేము నది ఒడ్డున పక్కన ఉన్న తాగడానికి వాటర్ మాకు లేదు సార్. అది ఒకసారి మీరు పరిగణలో తీసుకొని మా అదృష్టం ఏంటంటే ఒక కేంద్ర మంత్రి గారు, ఒక రాష్ట్ర మంత్రి గారు ఆధ్వర్యంలో మేమందరము ఉండడం మా అదృష్టం సార్. ఇప్పుడైనా సరే పాతపట్నం నియోజకవర్గ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ఆశీస్సులు మాకు ఉండాలి. పాతపట్నం నియోజకవర్గం మేము వెలుగుబడి ఉన్నాము. మీ అందరూ దయచేసి మా పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించండి సార్. Please like, share, subscribe our channel.